మన మన్యం ఫుడ్స్ మినపవడియాల రెసిపీ మీకోసం ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా 2 టమాటోస్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఆనియన్ ఆప్షనల్, మీకు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కార్తీక మాసం కాబట్టి మేము అవాయిడ్ చేస్తున్నాం. ఆనియన్స్ వేయడం వల్ల ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పచ్చిమిరపకాయని తీసుకుని దాన్ని ఒక 2 స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఆ నూనె మరిగిన తర్వాత దానిలో మనం మన్యం ఫుడ్స్ మినపవడియాలు వేసి దోరగా వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల తర్వాత వాటర్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా దోరగా రోస్ట్ చేసుకుని పెట్టుకున్న మినపవడియాల్ని పక్కకి తీసుకొని మళ్ళీ అదే బాండీలో కొంచెం నూనె, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, చిటికెడు జీలకర్ర, కొంచెం కరివేపాకు చిటపట్లాడినంత వరకు ఉంచిన తర్వాత అందులోనే ఇందాకాడ చీరి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా పీసెస్సే కాదు, మీరు కావాలితే కాలీఫ్లవర్, క్యాప్సికమ్, వాటెవర్ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకుందాం. ఇందులో ముఖ్యమైన మన పసుపు లేకపోతే ఎలా అండి, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఈ పసుపుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి అంతా చక్కగా కలిపి మూత పెట్టుకుందాం. ఇది మన్యం ఫుడ్స్ పసుపు అండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ మేడ్గా తయారు చేసిన పసుపు. ఇది అలా గుజ్జులా అయినంత వరకు చక్కగా మగ్గనిద్దాం. ఇలా గుజ్జులా అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా మరగనివ్వాలి. మన మన్యం ఫుడ్స్ పసుపుని ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోకపోతే ట్రై చేయండి. ఇందులోని రుచి చూసుకొని రుచికి తగ్గ ఉప్పుని కూడా యాడ్ చేసుకుని వాటర్ ఇలా మరిగేంత వరకు ఉంచి, ఇలా మరిగిన తర్వాత మన మన్యం ఫుడ్స్ మినపవడియాల్ని అందులో వేసి చక్కగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికినాయో లేదో చూడాలంటే గరిటెలో ఒక మన్యం ఫుడ్ మినపవడియం తీసుకొని దాన్ని చేత్తో ఇలా నొక్కంగానే అది చిదిగినట్లు అయిపోవాలన్నమాట. అలా అయితే అది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు లెక్క. ఎంతో సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసేసిన ఈ మన్యం ఫుడ్స్ మినపవడియాల రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ రూపంలో చేయండి. అంతేకాకుండా చిన్న అల్లం ముక్కను కూడా దంచి అందులో వేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా అండ్ అరోమేటిక్గా కూడా ఉంటుంది. ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయిన రెసిపీ మీకు నచ్చితే కమెంట్ చేయండి.